ప్రస్తుతం మనతో పాటు హేమ గారు ఉన్నారు, మాజీ కార్పొరేటర్. హేమ గారు, ఈరోజు నీట్ విద్యార్థుల కోసం ఆల్రెడీ మోదీ గారు ఏమో కఠిన చర్యలు తీసుకుంటాం, డెఫినెట్ గా పార్ట్ కోస్ట్ లో కూడా అంటే అరేంజ్ చేస్తాం, పార్లమెంట్ లో దీనికి సంబంధించి బిల్ పెడతాం అన్నారు. అయినా ఎందుకు ఈ ధర్నా కావచ్చు ఇవన్నీ? సో ఇది ఎప్పుడో అనుకున్న ధర్నా ప్రోగ్రామ్ అండి, ఇప్పటికిప్పుడు అనుకొని చేసింది కాదు. అండ్ ఇన్ని రోజులకి మోదీ ప్రభుత్వం నిద్రలేసిందని అనుకోవాలా. ఆల్రెడీ ఎంతో మంది విద్యార్థుల మీద లాఠీ చార్జీలు చేసి ఇష్టారీతంగా వాళ్ళ మీద ప్రవర్తించి అదేదో ఈ డెసిషన్ ఏదో ముందే తీసుకుంటే ఇంత ధర్నా ఇంత ఇష్యూ కాకపోతుండే. చాలా మంది ప్రాణాలు పోకుండా కాపాడిన వ్యక్తులు అవుతారు. అండ్ ఒక బాధ్యత గల పొజిషన్ లో ఉండి ఇన్ని రోజులు కూడా మాట్లాడకుండా ఈ రోజు ఏదో వాళ్ళ పార్టీకి నష్టం జరుగుతుందని ఉద్దేశంతో నిన్న నైట్ కి ఆయన ఏదో వీడియో రిలీజ్ చేసి మేము ఏదైతే విద్యార్థులు అడుగుతున్న డిమాండ్ ని ఒప్పుకుంటున్నాం, చేస్తామని చెప్పి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇదంతా కూడా మరి జరిగిన దానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు చాలా మంది మహిళల మీద, చిన్న వాళ్ళ మీద, పురుషుల మీద దాడులు జరిగినాయి, లాఠీ చార్జీలు జరిగినాయి, వాళ్ళ బట్టలు చింపేసిండ్రు, వాళ్ళ మర్యాదకి భంగం కలిగించారు. మరి ఇవన్నిటికీ ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇప్పుడు ఆ రోజు జరగడానికి శాంతియుతంగా అక్కడ జంతర్ మంతర్ లో యువత ధర్నా చేస్తుంటే వారి మీద లాఠీ చార్జీ చేసే కదా మీరు రెచ్చగొట్టారు. ఇప్పుడు ఆవేశంలో ఉంటారు అక్కడ ప్రజలు. సో వారికి శాంతియుతంగా చర్చలు చేసి మేము అన్ని డిమాండ్లకు ఒప్పుకొని చేస్తాం, మాట్లాడతాం అంటే పార్టీకి ప్రాబ్లం కాదు. కానీ వారి మీద లాఠీ చార్జ్ చేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి అండ్ ఈ రోజు ఈ సభ కూడా వారికి మద్దతు తెలపడానికి అండ్ వారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ వారికి సపోర్టివ్ గా బీఆర్ఎస్ విభాగం కూడా సపోర్టివ్ గా ఉంటదని తెలియజేయడానికి ఈ రోజు మేము ఇక్కడ. మేడం, గతంలో మీ హయాంలో కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంటర్ పేపర్ లీక్ కావడం, 10th పేపర్ లీక్ కావడం, గ్రూప్ 1 లీక్ కావడం, ఆయన కూడా కేటీఆర్ గారు దీక్ష చేస్తే బయట నవ్వుకుంటారు అన్నట్టు కాంగ్రెస్ బీజేపీ విమర్శిస్తుంది. దానికి కేటీఆర్ గారు రీసెంట్ గా ఒక మాట చెప్పారు, పార్టీలో ఉన్నప్పుడు కొన్ని తప్పులు జరిగినాయి, మేము దాన్ని ఫర్దర్ గా కాకుండా చూసుకుంటాం, దానికి ఎవరు బాధ్యులనో వారికి ఖచ్చితంగా మేము పనిష్ చేస్తామని ఎంక్వైరీ చేసిండ్రు. ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేది కూడా మీరు గతంలో చూసిరు. ఎవరి బీజేపీ నాయకుడు వాళ్ళ వల్లనే లీక్ అయింది. సెంట్రల్ లో ఉన్నది వాళ్ళే, వారి ప్రభుత్వమే అక్కడ లీక్ అయింది. ఓవరాల్ గా 10th పేపరే కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, గ్రూప్ 1 ఇదే కానివ్వండి, ఏది జరిగినా కూడా ఒక ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఖచ్చితంగా బాధ్యత వహించి వారు ఎవరైతే తప్పులు చేసినారో వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలి. ఈ రోజు కూడా బీజేపీ పార్టీని అందరు డిమాండ్ చేసేది ఒక్కసారి కాలేదు. బీజేపీ హయాంలో ఇప్పటికీ ఆల్మోస్ట్ 8-9 సార్లు 10 సార్లు పైగా అయింది. అండ్ ఎంతో మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. సో దానికి వారు ఎంతో అండ్ రీసెంట్ గా కొత్తగా పార్టీ సిజేపీ పార్టీ అని చెప్పి యువతకి మద్దతు తెలియడానికి వారి ఏమంటారు హక్కుల గురించి మాట్లాడడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ పొలిటికల్ సిస్టమ్ కానీ మమ్మల్ని అన్యాయంగా ఇబ్బంది పెడుతుంది. మేము ఎంతో చదువుకొని నీట్ ఎగ్జామ్ రాద్దాం అని అంటే దాంట్లో కూడా ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని ప్రశ్నిస్తే ఈ రోజు వారి మీద లాఠీ చార్జ్ చేశారు. అండ్ నవ్వుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు మొన్న రాహుల్ గాంధీ మీద లాఠీ చార్జ్ చేసినందుకు ఆయన మద్దతు తెలుపుతూ ర్యాలీ తీసిండ్రు. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి నీ తెలంగాణ బిడ్డల మీద నువ్వు లాఠీ చార్జ్ చేసినావు, మరి దానికి ఏంది, దానికి సమాధానం చెప్పు. అంటే రాహుల్ గాంధీ మీద లాఠీ చార్జ్ చేస్తే నువ్వు ర్యాలీ తీస్తావు, కానీ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేపించి కనీసం కూడా ఇట్లా జరిగింది, ఇట్లా జరగద్దు అనేది ఒక హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు కనీసం వారికి మద్దతు తెలపలేదు. అండ్ ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పటిదాకా దాన్ని నెరవేర్చకుండా ఏమంటారు ఇప్పుడు విద్యార్థుల గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు న్యాయం చేసి అప్పుడు దేశ భవిష్యత్తు ఎవరైతే సెంట్రల్ లో ధర్నా చేస్తున్నారో వాళ్ళకి మద్దతు తెలపడానికి నువ్వు ఢిల్లీకి పో. ఇప్పుడు ఏదో ఢిల్లీకి పోయి ఆయనకు మద్దతు తెలపడానికి కూర్చున్నాడంట. మరి ఇక్కడ రారాదు, ఇందిరా పార్క్ దగ్గరికి రా, ఇక్కడ ఉన్న విద్యార్థులకు మద్దతు తెలుపు, నువ్వు ఇస్తా అన్న హామీలు ఎప్పటి వరకు ఇస్తావని చెప్పు. నువ్వు ఇంకా 100 రోజులు అన్నావు, 100 రోజులు పోయి 2.5 ఏళ్ళ పైగా అవుతుంది. ఇప్పటిదాకా కూడా ఒక్క హామీ పూర్తి స్థాయిగా నెరవేర్చలేదు. ఉద్యోగాలు ఇస్తాను, ఏడాదికి 2 లక్షలు ఉన్నావు, ఆల్మోస్ట్ 3 years వస్తుంది, 6 లక్షల ఉద్యోగాలు కావాలా. కానీ ఇప్పటిదాకా కూడా 6 కూడా పూర్తి స్థాయిగా వారిని అంటే ఫుల్ఫిల్ చేయలేదు. గత బీఆర్ఎస్ లో ఏదైతే ఏమంటారు నియామక పత్రాలు ఇచ్చారో దాన్నే నువ్వు అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసారో అవే ఇచ్చి ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పేసి 60,000 ఇచ్చినామని చెప్పేసి చెప్పుకుంటా తిరుగుతున్నారు. సిగ్గుండాలి. ఏదైనా చేసినప్పుడు అంటే ధైర్యంగా మేము చేసినామని చెప్పుకునే దాకా రావాలి. ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు అంటే
జనరల్ గా చెప్తున్నా, గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు 2 BHK అని చెప్పి ఉచితంగా వారికి ల్యాండ్ వాల్యూతో సహా కట్టించి 2 BHK ఇచ్చింది. ఇప్పుడు 1 BHK ఇల్లు ఇస్తూ 6 లక్షలు ప్రజలు పెట్టుకోవాలంటే 5 లక్షలు ప్రభుత్వం ఇస్తుందంట. మళ్ళీ దానికి సపరేట్ డీడీ కట్టాలంటే ఈ కొత్త సిస్టమ్ ఏందో అర్థం అవ్వట్లేదు. నిరుపేదమైన ఏమంటారు ప్రజలకి వీరు ఇచ్చే హామీలు ఇవి. వచ్చినప్పుడేమో ఇందిరమ్మ ఇల్లు 1,00,000 ఇస్తా అన్నారు, అందరు సంతోషపడ్డారు మాకు మంచి ఇల్లులు వస్తాయని. కానీ ఇప్పుడు చూసుకుంటే లేనోడు ఎక్కడి నుంచి తీసుకురావాలా? అప్పులే ఇస్తలేరు, ఉన్నోడు ఎవడు అప్పు కూడా ఇస్తలేరు. మరి 6 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? సో ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్న ఏవైతే తప్పులు ఉన్నాయో ఎత్తి చూపించడానికి. అండ్ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కేటీఆర్ గారు గతంలో జరిగిన తప్పులు మళ్ళీ మేము చేయము, విద్యార్థుల పక్షాల్లో ఉంటాం, వారికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా వారి డిమాండ్ ను పూర్తి స్థాయిగా నెరవేర్చే వరకు వారికి అండగా నిలబడతాం. రేపు ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా వారికి ఇస్తా అన్న హామీలు కానివ్వండి ఏవైనా కూడా పూర్తి స్థాయిగా మేము నెరవేరుస్తామని తెలియజేయడానికి, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడానికి, ఈ రోజు వారి పుట్టినరోజు కూడా సెలబ్రేట్ చేసుకోకుండా విద్యార్థులకి మద్దతు తెలపడానికి ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గరికి రావడం జరిగింది.